హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి బ్లాగ్‌లో వచ్చేసి మటన్ కర్రీ ఇంకా పూరి చాలా బావుంటుందండి. రెండిటి కాంబినేషన్ మటను ఇంకా పూరి, తర్వాత మటన్‌కి అలసందల వడలు, సంగటి ఇట్లాంటివైతే మంచి బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్పచ్చు. మటన్‌ని ఒక కేజీ తీసుకున్నాను నేనిక్కడ. కేజీ మటన్‌ని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక 3, 4 సార్లు ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అన్నీ కేజీకి తీసుకున్నాం కాబట్టి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇక్కడ గ్రేవీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి నేను పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. నేను టొమాటోస్ ఎక్కువ వేయట్లేదండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనేసి నేనిక్కడ పెరుగు ఎక్కువగానే వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాక మొత్తం మటన్ మసాలాలన్నీ కూడా మటన్‌కి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనము పూరి కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఇది నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి. గోధుమ పిండిని ఒక 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ గోధుమ పిండిలోకి మనకొక పెద్ద సైజు పూరీలైతే ఒక 10 వస్తాయండి. చిన్నవైతే ఒక 15 వరకు వస్తాయి. పిండిలోకి ఒక టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. వాటర్ అంతా కూడా ఒకటేసారి వేయొద్దండి. కొంచెం కొంచెంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో పిండి. ఇలా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక బౌల్ కానీ, లేకపోతే కాటన్ మంచిది కర్చీఫ్ కానీ పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. ఈలోపు మనకి కర్రీ కోసము మనము ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి. వాటిని పైన మొత్తం నీట్‌గా పీల్ చేసేసాను. తర్వాత ఒక టమాటో తీసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, తర్వాత గుప్పెడు పుదీనా తీసుకున్నాను. వీటినన్నిటిని కూడా మంచిగా కట్ చేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. పుదీనాలో ఇసుక ఉంటది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఆనియన్స్ మరీ సన్నగా అవసరం లేదు. మనం మిక్సీలో పడతాం కాబట్టి అంత అవసరం లేదు. ఒక పెద్ద పెద్ద క్యూబ్స్‌గానే కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. ఆనియన్స్, టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా పేస్ట్ అయిపోయేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. టమాటోలో ఉండే వాటరే సరిపోతుంది. నేను టమాటో ఒకటే తీసుకున్నా. పెరుగు వేసాం కదా మనము. కాబట్టి టమాటో ఒక్కటైనా కూడా సరిపోతుంది. టమాటో వేసుకున్న తర్వాత మొత్తం బాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, గ్రీన్ పేస్ట్ అదంతా కూడా వేసేసుకోండి. వేసుకొని ఆయిల్ బాగా సెపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఇది కొంచెం క్వాంటిటీ ఉంది గదా! కాబట్టి తొందరగా మాడిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ బాగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ వేసుకోండి. మటన్ కూడా వేసుకునేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా పీసెస్‌కంతా కూడా మసాలా బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు అది బాగా ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఆ మిక్సీ జార్‌లోనే ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసేసి దాన్నే వేసేస్తున్నాను. ఇక్కడ ఇది చాలా లేతగా ఉందండి మటన్. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ ముదురుగా ఉంటే మాత్రం ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. ఈలోపు మనము పూరికి పిండి కూడా మళ్ళీ ఒకసారి బాగా సాఫ్ట్‌గా ఒక హాఫ్ మినిట్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి కూర కూడా ఆల్మోస్ట్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. చూడండి ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక జస్ట్ 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి మటన్ లేతగానే ఉంది కాబట్టి విజిల్స్ 3-4 వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఇంకా మనం పూరికి పిండి కూడా కలిపి పెట్టుకున్నాం కదా! అది కూడా ఇంకా ప్రెస్ చేసేసుకుందాము. నేను ఇక్కడ టైం లేదండి కాబట్టి నేను కొద్దిగా స్పీడ్‌గానే చేస్తున్నాను. పూరీలు కూడా కొంచెం పెద్ద పెద్దవిగానే చేస్తున్నాను. ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పల్చగా అవసరం లేదు. అలా అని మందంగా లేకుండా మీడియం సైజులో ప్రెస్ చేసుకోండి.
తర్వాత పూరీలు బాగా పొంగుతూ రావాలంటే మనం పిండి బాగా సాఫ్ట్‌గా ప్రెస్ చేసుకోవాలి. మనకి పీటకేమి అతుక్కపోదండి. జస్ట్ పొడి పిండి చల్లుకుంటూ ప్రెస్ చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ బాగా కాలే టైంలో ఈ గ్యాప్‌లో మనకి అక్కడ పక్కన ప్రెషర్ కుక్కర్‌లోంచి విజిల్స్ కూడా బాగా వచ్చేసాయి. ఇంకా 4 విజిల్స్ వచ్చాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈలోపు ప్రెషర్ మొత్తం కూడా పోతుంది పూరీలయ్యేలోపు. చూడండి పూరీలు బాగా వేడిగున్న ఆయిల్‌లో వేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా బాగున్నాయి. బాగా సాఫ్ట్‌గా, బాగా పొంగుతూ వచ్చాయండి. అన్నిటిని కూడా నేను ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అన్ని పూరీలని కూడా రెడీగా చేసేసుకున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టలేదు. నాకంతా కూడా ఒక 1 ½ అవర్ అంతే సరిపోయింది. పూరీలన్నీ అయిపోయినాయండి. ఇంకా ఈలోపు మటన్‌లోకి ప్రెషర్ మొత్తం కూడా పోయింది. చూడండి మటన్ కూడా బాగా ఉడికింది. ఇదంతా మనం వేసిన ఆయిల్ కాదండి. మటన్‌లో ఫ్యాట్ ఉంటది గదా! సో, అదంతా కరిగిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంది మటను. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. మటన్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పూరీలన్నీ రెడీ అయిపోయాయి. మటన్ కూడా రెడీ అయిపోయింది. అక్కడ మా ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా తిందాం అనేసి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. అంతే ఈ వీడియో. బాయ్.